నమస్తే మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీకిరణ్ మాస్టర్. ఇప్పుడు చదువు స్టార్టింగ్ చదువు నుంచి చదువుతాను మేడం. నేను పాస్ లో పెట్టున్నాను. ఓకే. ఆత్మ పరిశీలన కంటిన్యూ చేసుకుంటున్నాం మాస్టర్స్. ప్రశ్న: మనల్ని మనం గమనించుకుంటున్నప్పుడు కొన్నిసార్లు మనం ఎంతో అసహ్యకరంగా ప్రవర్తిస్తూ ఎదుటివారి మనోభావాలను గాయపరుస్తూ, అలాగే మన మనోభావాలను కూడా గాయపరుచుకుంటున్నాం అని గ్రహిస్తాం. మన లోపల ఆ గాయం పెరగడం మొదలైనప్పుడు మనల్ని మనం క్షమించుకోగలిగేలా దాన్ని సరిదిద్దుకునే ఉత్తమ మార్గం ఏమిటి? జవాబు: గమనించుకోవడం కొనసాగించండి, గమనించడం కొనసాగించండి. అలాగే మీ మిత్రులు గమనించేలా అతి సూక్ష్మమైన విధానాల్లో ప్రయత్నించండి. కేవలం గమనించండి. కంటిన్యూ చేయనా మేడం? అది ఎంతో అందమైన, ఉన్నతమైన శాస్త్రం. మీరు ఇతరులకు గురువులుగా, అధికారులుగా, నియంతులుగా ఉండకూడదు. నువ్వు ఇలా ప్రవర్తించు అని చెప్పే బదులు అతడికి లేదా ఆమెకు నిన్ను గమనించుకో అని చెప్పండి. గమనించడం గురువులుగా, నియంతలుగా, అధికారులుగా ఉండటం కంటే కూడా, అధికారులుగా ఉండి చెప్పటం కంటే కూడా అక్కడ ఏం చెప్తున్నారు? వాళ్ళని గమనించుకోమని చెప్పడమే ఉత్తమము. అంటే గురువుగా ఉన్న వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది. ఒక గురుస్థానంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి అర్థమవుతాడు, అవగాహన అవుతాడు. ఎందుకంటే వాళ్ళకి అది తెలుసు. కానీ ఉన్నప్పటికీ దాని గురించి చెప్పొద్దు. ఒక స్థానంలో ఉన్నప్పటికీ చెప్పొద్దు. వాళ్ళని వాళ్ళు గమనించుకునే విధంగా చూసుకోమని చెప్పడం వరకే చెయ్యాలి అని చెప్తున్నారు. గమనించడం, ఏకాగ్రత అనేవి అన్నా చెల్లెళ్ళ లాంటివి. అవి కలిసే ఉంటాయి. ధ్యాన శాస్త్రం ద సైన్స్ ఆఫ్ మెడిటేషన్ అనే పుస్తకంలోని ఒక అధ్యాయంలో 40-45 అభ్యాసాలు ఏకాగ్రతకు సంబంధించినవి ఉన్నాయి. మీరు ఆ అభ్యాసాలను సాధన చేస్తే కనుక మీరు గమనించడం గురించి నేర్చుకోగలుగుతారు. అంటే అభ్యాసాలన్నీ ఒకసారి సాధన చేస్తే మీకు ఇంకా గమనింపు అనేది ఎలా చేయాలి అనేది మీకు అర్థమవుతుంది అని చెప్తున్నారు. అలాగే ఎలా గమనించాలి అనేది ఇతరులకు నేర్పగలుగుతారు. వేరే వాళ్ళు కూడా తాము ఏం చేశారో చూసుకోనివ్వండి. ఒకసారి వాళ్ళు అలా చూసుకోగలిగితే తాము అలాంటి పనులు ఎందుకు చేస్తున్నామా అని వాళ్ళు ఎంతో ఇబ్బంది పడతారు. మీ మిత్రులు అన్నింటినీ గమనించేలా మీరు మార్గం చూపగలిగితే కనుక అది వాళ్లకు ఎంతో మెరుగైన క్రమశిక్షణ అవుతుంది. అంటే వాళ్ళది వాళ్ళు గమనించుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలాగ బాధపడుతున్నారు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు మార్చుకుంటారు. అలాగ వాళ్ళని గమనించుకోమని చెప్పడమే క్రమశిక్షణ అని చెప్తున్నాడు ఆయన. అలాగే చెయ్యండి. కానీ మనం ఒక గురువుగా, ఒక అధికారిగా ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా చెప్పద్దు అన్నట్టు చెప్తున్నారు. అందుకే మీరు ఒక్కొక్కసారి ఆ ప్రశ్న వేసినప్పుడు అంటుంటారు, మరి నిన్ను నువ్వు చెక్ చేసుకో అని చెప్తారు మాస్టర్స్. ఎందుకంటే మనం చెక్ చేసుకుంటేనే అర్థమవుతుంది. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని అంగీకరించే వాళ్ళు ఉంటారు, అంగీకరించని వాళ్ళు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. మరి చెప్పినప్పుడు అంగీకరించినోడు ఓకే చెక్ చేసుకుందాం అని అంగీకరించేవాడు ఉంటాడు. అంగీకరించిన వాళ్ళు ఏమవుతారు? యాంటీగా తయారవుతారు కదా. నా మీద ఇలా అంటున్నారు, నన్ను అలా అంటున్నారా అని భావనలు వచ్చేస్తాయి. అక్కడ గ్యాప్ రాబడుతుంది మళ్ళీ. అందుకని ఏం చెప్తున్నారు, ఒక గురువుగా ఉన్నా, ఒక అధికారిగా ఉన్నా, ఏ కోణంలో ఉన్నా
వాళ్ళని గమనించుకోమని చెప్పడమే మంచిది అని చెప్తున్నారు. ఇక్కడ పాయింట్ అర్థమైందా? ఒక గురు స్థానంలో ఉన్న ఆయన చెప్పినప్పుడు అంగీకరించగలిగినప్పుడు ఏదైనా చెప్తే తీసుకుంటారు. ఒక గురుస్థానంలో గాని అధికారిగా గాని ఉన్నప్పుడు చెప్పింది అంగీకరించలేనప్పుడు గ్యాప్ వచ్చేస్తుంది. వీళ్ళు వ్యతిరేకంగా తయారయ్యి వీళ్ళు ఆ వెతుక్కోకపోగా మళ్ళీ ఎక్కువ పెంచుకోవడం అవుతుంది. అందుకని వాళ్ళని వాళ్ళు గమనించుకోండి అని చెప్పడం అనేది ఉత్తమమైన మార్గం, క్రమశిక్షణ మార్గం అని చెప్తున్నారు. మీరు నేరుగా ఫలానా విధంగా ప్రవర్తించమని చెప్పడం కన్నా ఇది ఎంతో మేలు చేస్తుంది. అలా చెప్తే వాళ్ళు మిమ్మల్ని ద్వేషిస్తారు. అలా చెప్తే ద్వేషం ఏర్పడుద్ది. ఇది ఉత్తమమైన మార్గం. ఇంకొకసారి వస్తారు, ఇంకొక సందర్భం రావచ్చు, ఆ సందర్భంలోనైనా సరి చేయొచ్చు. కానీ అసలు సందర్భం పోతది కదా ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్. అది ఇతరులు తమపై విధించే క్రమశిక్షణను జనం ఎందుకు ద్వేషిస్తారు? ఎందుకంటే వాళ్ళు తమలోకి దిగుమతి చేసుకున్న అన్ని రకాల విషయాలకు చెందిన బాధను అది ప్రేరేపిస్తుంది. ఉమ్, వాళ్ళ వాళ్ళ కృత్రిమత్వానికి బాధ కలుగుతుంది. మీరు మీ స్వభావంలోకి దిగుమతి చేసుకునే కృత్రిమమైన ప్రతి కృత్రిమమైన. ఉమ్. కృత్రిమమైన ప్రతిదీ మీ స్వభావంగా మారిపోతుంది. అంటే ఇప్పుడు ఆ పై లైన్ ఈ లైన్ చదువు ఇక్కడ బాగా అర్థం చేసుకోండి మాస్టర్స్. పై లైన్ కింద లైన్ చదువు. ఇతరులు తమపై విధించే క్రమశిక్షణను జనం ఎందుకు ద్వేషిస్తారు? ఎందుకంటే వాళ్ళు తమలోకి దిగుమతి చేసుకున్న అన్ని రకాల విషయాలకు చెందిన బాధను అది ప్రేరేపిస్తుంది. ఉమ్. వాళ్ళ కృత్రిమ కృత్రిమత్వానికి బాధ కలుగుతుంది. అంటే అన్ని తీసుకోవటం వల్ల ఏమవుతుంది? పెయిన్ వస్తుంది. వాళ్ళు కృత్రిమంగా ఉన్నదాన్ని పెయిన్ గా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిపోతుంది అనమాట. మీరు మీ స్వభావంలోకి దిగుమతి చేసుకునే కృత్రిమమైన ప్రతిదీ మీ స్వభావంగా మారిపోతుంది. అంటే ఎప్పుడైతే పక్క వాళ్ళది తీసుకోవడం మొదలు పెడతామో అది కృత్రిమంగా మన లోపలికి వస్తుంది. వచ్చిన తర్వాత అది మనమైపోతాం, ఆ స్వభావం మనదైపోతుంది. ముందు అంటున్నారు కదా అనుకరించడం అనేది చేస్తారు అని. అలాగా అనుకరించడం అనేది జరిగిపోతుంది. అలా జరగటం ద్వారా ఆ స్వభావం మనమైపోతాము అని చెప్తున్నారు. కృత్రిమంగా వచ్చింది లోపల ఆ రియల్ అయిపోతుంటది. ఉమ్. ఆ తర్వాత మీరు దాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. ఇక మీరు మమేకమైపోయిన విషయాలు అది వదిలేయమని ఇక మీరు ఉమ్. మమేకమైపోయిన విషయాలను వదిలేయమని మిమ్మల్ని బలవంతం చేస్తున్న వ్యక్తి మీద మీరు ద్వేషాన్ని పెంచుకుంటారు. కృత్రిమంగా వచ్చిన లోపలికి దూరిన విషయం అది మనలో అనుకరించబడి అది మనమైపోతాం, దాంట్లో మమేకమైపోతాం. ఓకే. ఎప్పుడైతే మమేకమైపోతామో అది మనలో ఉండిపోతుంది. ఉండిపోయిన దాన్ని ఎదుట వాళ్ళు చూపించినప్పుడు మనకి ద్వేషం వస్తుంది. ఉన్నది గమనించారు, వాళ్ళకి అర్థమైంది కాబట్టి చెప్తున్నారు. అలా అర్థం చేసుకున్నప్పుడు సరి చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అలా అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుంది? వెమ్మనే ద్వేషం వచ్చేస్తుంది, కోపము ద్వేషము ఇవన్నీ వచ్చేస్తాయి అని చెప్తున్నారు. ఇది ఎంతో గంభీరమైన పాఠం. ఎవ్వరికీ దాని నుంచి మినహాయింపు లేదు. మీరు నిజంగా గమనించాలి. ప్రతిరోజు మిమ్మల్ని ఇతరులను గమనించటానికి ప్రయత్నించండి. నెక్స్ట్ క్వశ్చన్ మేడం. ప్రతిరోజు మిమ్మల్ని ప్రతిరోజు మిమ్మల్ని ఇతరులను లాస్ట్ లైన్ మళ్ళీ చదువు. ఇది ఎంతో ఆ, గంభీరమైన పాఠం. ఎవ్వరికీ దాని నుంచి మినహాయింపు లేదు. మీరు అంటే దీని నిజంగా నుంచి మినహాయించి పక్కకు పోవడానికి వీలు లేదు, వదిలేయడానికి లేదు, అది సహజంగా జరుగుతుంది.
ఉమ్. మీరు నిజంగా గమనించాలి. ప్రతిరోజు మిమ్మల్ని, ఇతరులను గమనించడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ క్వశ్చన్. అబ్జర్వ్ చేస్తూ ఉండండి అని చెప్తున్నారు. మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఎదుట వాళ్ళని అబ్జర్వ్ చేయండి అని చెప్తున్నారు. ఉమ్. ప్రశ్న: ఏకాగ్రతకు గమనించటానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఏకాగ్రతకు గమనించటానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? జవాబు: ఏకాగ్రత అంటే గమనిస్తున్న ఎన్నో అంశాల్లో ఒకదాని మీద దృష్టి కేంద్రీకరించటం అని అర్థం. ఉదాహరణకు, నేను ఒక సమూహాన్ని గమనిస్తున్నాను, కానీ అకస్మాత్తుగా నేను నా దృష్టిని మీపై కేంద్రీకరిస్తాను. అది ఏకాగ్రత. గమనించటంలో ఏకాగ్రత కూడా కలిసి ఉంటుంది. అవి రెండు కలిసే వృద్ధి చెందుతాయి. ఉమ్. అంటే నేను గమనిస్తున్నాను అంటే ఒకదాని మీద దృష్టి పెట్టాను అని. ఆ దృష్టి ఏంటి? ఒకదాని మీదే ఉంది. ఏకాగ్రత అంతా దాని మీదే ఉంది. అంటే ఒక సమూహంని గమనిస్తున్నాను అంటే సమూహం మీద దృష్టి ఉంది. దాన్ని ఏకాగ్రతగా గమనిస్తూ ఉన్నాను అని. అంటే ఇవి రెండు ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఇది లేకుండా అది లేదు, అది లేకుండా ఇది లేదు. రెండు సైమల్టేనియస్ గా జరుగుతూనే ఉంటాయి అని చెప్తున్నారు. ప్రశ్న: మానసిక ఏకాగ్రత గురించి చెప్తారా? ఉమ్. జవాబు: మానసిక ఏకాగ్రత చాలా లోతైనది. మీ మనస్సు ఏ అంశంపైన అయినా దృష్టి కేంద్రీక దృష్టి కేంద్రీకరించగలుగుతోందా అనేది మీరు గమనించాలి. ఉమ్. మానసిక ఏకాగ్రత చాలా లోతైనది. మీ మనస్సు ఏ అంశంపైన అయినా దృష్టి కేంద్రీకరించగలుగుతోందా అనేది మీరు గమనించాలి. మీరు నిజంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఆ పుస్తకంలోని 5 అధ్యాయాలు చదవగలరా? లేదు, మీకు ఏకాగ్రత లేదు. నీ వాయిస్ పోయింది. గీత, నీ వాయిస్ పోయింది గీత. గీత, నీ ఆ వాయిస్ మేడం. పోతుంది. మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ చదువు. నీ వాయిస్ పోయింది, బ్రేక్ ఓకే, అయింది. ఓకే, ఓకే మేడం. ప్రశ్న: మానసిక ఏకాగ్రత గురించి చెప్తారా? జవాబు: మానసిక ఏకాగ్రత చాలా లోతైనది. మీ మనసు ఏ అంశంపైన అయినా దృష్టి కేంద్రీకరించగలుగుతోందా అనేది మీరు గమనించాలి. ఉమ్. కంటిన్యూ చేయనా మేడం? ఉమ్. మీరు నిజంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఆ పుస్తకంలోని 5 అధ్యాయాలు చదవగలరా? లేదు, మీకు ఏకాగ్రత లేదు. మిమ్మల్ని మీరు గమనించుకోండి. మీరు అలా ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడు ఆ పుస్తకాన్ని చదవడం ఆపేసి వెనక్కు వెళ్ళి మిమ్మల్ని మీరు గమనించుకోండి. అంటే మీరు ఏకాగ్రతతో మానసిక ఏకాగ్రత ఒక బుక్ చదువుతున్నారు. ఆ బుక్ ని ఒక 5 అధ్యాయాల దాకా చదవగలిగారా లేదా? అయితే చదవలేకపోయారు అంటే ఎందుకు చదవలేకపోయారు? మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఎందుకు చదవలేకపోతున్నాము అని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. ఉమ్. అలా ఎందుకు చేయలేకపోతున్నారో గమనించండి. బహుశా మీరు అతిగా సంభోగంలో పాల్గొనడం వలన కావచ్చు. మీ శరీరంలో ఏమైనా అంటువ్యాధులు ఉండవచ్చు. మీ హృదయంలో అనైతిక భావాలు ఉండటం లాంటివి సమస్యలు మీకు ఉండవచ్చు. మీరు నేరాలు ఉమ్. చేసి ఉండవచ్చు. మీకు చెడు కర్మ ఉండి ఉండవచ్చు. అందుకే మీరు ఏకాగ్రతతో ఉండలేకపోతున్నారు. అందుకని మనం ఏకాగ్రతతో ఉండలేకపోతున్నాం. ఉమ్. మీ దృష్టిని మీరు కేంద్రీకరించకుండా నిరోధిస్తున్న అంశాలను తొలగించుకునే వరకు ఏకాగ్రతతో ఉండేలా మిమ్మల్ని మీరు బలవంతం చేయడం కుదరదు.
ఉమ్. అకస్మాత్తుగా అంటే అకస్ ఏకాగ్రత లేనప్పుడు ఇప్పుడు చదువుతూ ఉంటాం, ఏదైనా బుక్ చదువుతుంటాం, ఏకాగ్రత లేనప్పుడు ఒక పాయింట్ కూడా బుర్రలోకి ఎక్కదు. మనకు తెలుసు ప్రాక్టికల్ గా. అదే ఏకాగ్రత ఉన్నప్పుడు దృష్టి కూడా ఉంటుంది కాబట్టి అది మన మైండ్ కి ఎక్కుద్ది. అంటే ఆ ఏకాగ్రత లేనప్పుడు ఆ పని చేయకండి అని చెప్తున్నారు. అంటే ఉందా లేదా అని చెక్ అక చేసుకోండి అంటున్నారు ఫస్ట్. చదువు. అకస్మాత్తుగా ఒక అమ్మాయి ఉమ్. అంటుంది, ఇక నుంచి నేను చాలా గొప్ప అమ్మాయిగా ఉంటాను. ఆ ప్రకటన ఎంతో నిజాయితీతో నిండి ఉంది. ఆమె అలా ఉండాలని కోరుకుంటోంది. కానీ చెడ్డ పనులు చేసిన కారణంగా లక్షలాది మైళ్ళ పొడవైన నీ తోకలాంటి వాయిస్ నువ్వు గీత, నీకు సిగ్నల్స్ లేవా ఏంటి? పోతా ఉంది. క్లియర్ గానే ఉంది కదా మేడం? అంటే నాకు పోతుందా అయితే? అవును అవును, మేడం. గీత అది బానే ఉంది అక్క. ఓ, నాకు పోయిందా? మీ ఓకే వాయిస్ ఓకే. బ్రేక్ అవుతుంది మేడం. నాకు ఇప్పుడు కూడా రెయిన్ బాగుందా? పడుతుంది చిన్నగా. నేను గీత అది పోయిందేమో గీత అనుకున్నా. మీరు వింటున్నారా లేదో అని ఆపి ఆపి నేను చదువుతుంది మేడం. కానీ మీకు సిగ్నల్ లేనట్టుంది మేడం చక్కగా. సరే చదువు. ఓకే. ఆ ప్రకటన అకస్మాత్తుగా ఒక అమ్మాయి అంటుంది, ఇక నుంచి నేను చాలా గొప్ప అమ్మాయిగా ఉంటాను. ఆ ప్రకటన ఎంతో నిజాయితీతో నిండి ఉంది. ఆమె అలా ఉండాలని కోరుకుంటోంది. కానీ చెడ్డ పనులు చేసిన కారణంగా లక్షలాది మైళ్ళ పొడవైన తోకలా ఆమె వెన్నంటి వస్తున్న కర్మ సంగతేమిటి? మళ్ళీ చదువు. మీరు అనుకోగానే అకస్మాత్తుగా మంచి వాళ్ళుగా మారిపోతారని అనుకోకూడదు. మీ ఆత్మ లోతుల్లో మీరు అలా నిర్ణయించుకున్నా గాని మీ శరీరాలకు అది ఇష్టం ఉండదు. చూడు, ప్రతిరోజు సంభోగంలో పాల్గొనడం నువ్వే నేర్పావు, నాకు అది కావాల్సిందే అని మీ శరీరం అంటుంది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు శరీరానికి సంభోగపు అనుభవం ఇవ్వకపోతే కనుక శరీరం రోగం బారిన పడినట్లు నటించడం లేదా ఇంకేదో వెధవ వేషాలు వేయటం మొదలు పెడుతుంది. కాబట్టి మీరు ముందుగా గమనించి ఈ యంత్రాంగ ఈ యంత్రం ఈ యాంత్రాంగం ఎందుకు ఎలా పనిచేస్తోంది అనే దాని అంతరంగం. ఈ అంతరంగం. యంత్రాంగం అని ఉంది మేడం. ఈ అంతరంగం లేదు. యంత్రాంగమా? ఓకే. ఎందుకు అలా పనిచేస్తోంది అనే దానిని సంబంధించిన పద్ధతులను నేర్చుకుని దాని నుంచి నెమ్మదిగా విడదీసి శరీరాన్ని క్రమంగా ఒక కొత్త ప్రమాణంలోకి తీసుకువచ్చే విధానం ఏమిటో తెలుసుకోవాలి. జీవితపు ఆట అంతా ఇదే. మొత్తం చదవనా మేడం ఆన్సరు? నాకు ఫస్ట్ నుంచి చదువు, నాకు అసలు సిగ్నల్స్ లేవు, పోయింది. ఇంకా క్వశ్చన్ నుంచి. ఇంకా కంటిన్యూషన్ ఉంది మేడం, హాఫ్ పేజ్ ఉంది, చదవనా? లేదు లేదు, 5 చదువు. 5 ఎక్స్ప్లెయిన్ చేయండి, నాకు కింద అర్థం కాదు. ఓకే ఓకే. అకస్మాత్తుగా ఒక అమ్మాయి అంటుంది, ఇక నుంచి నేను చాలా గొప్ప అమ్మాయిగా ఉంటాను. ఆ ప్రకటన ఎంతో నిజాయితీతో నిండి ఉంది. ఆమె అలా ఉండాలని కోరుకుంటోంది. కానీ చెడ్డ పనులు చేసిన కారణంగా లక్షలాది మైళ్ళ పొడవైన తోకలాంటి ఆమె వెన్నంటి వస్తున్న కర్మల సంగతి ఏమిటి? చెప్తాను మేడం. అంటే ఆమెని వెంటాడుతున్న కర్మల సంగత. అవును మేడం, కర్మల క్వశ్చన్ సంగతి. ఆమె ఆ క్వశ్చన్ ఏందో నాకు క్లారిటీగా అర్థం కాల, మళ్ళీ ఇది చదువుమా. మేడం ఫస్ట్ మానసిక ఏకాగ్రత గురించి చెప్తారా అన్నారు కదా, ఫస్ట్ పారాగ్రాఫ్ అయిపోయింది, ఇది సెకండ్ పారాగ్రాఫ్ చదువుతున్నాను మేడం.
ఇంకా 3, 4 ఉన్నాయి ఈ ఆన్సర్. ఎగ్జాంపుల్ మళ్ళీ చదువు, నాకు అక్కడ క్లారిటీ రాలా, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా రావు. ఓకే ఓకే. ఇక నుంచి నేను చాలా గొప్ప అమ్మాయిగా ఉంటాను అంటే ఆ ప్రకటన ఎంతో నిజాయితీతో నిండి ఉంది. ఆమె అలా ఉండాలని కోరుకుంటోంది. కానీ ఓకే. చెడ్డ పనులు చేసిన కారణంగా లక్షలాది మైళ్ళ పొడవైన తోకలా ఆమె వెన్నంటి వస్తున్న కర్మ సంగతి ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఇక్కడ బాగా అర్థం చేసుకోండి మాస్టర్. మీరు మనం అనుకోగా ఒక్క నిమిషం. ఓకే మేడం. ఈ జన్మలో మనము గొప్పగా జీవించాలి అంటే, గొప్పగా అంటే ఆ దివ్యత్వంతో ఉండాలి, ఇవన్నీ ఉండాలి అని జీవిస్తాం. కానీ మీకు ఎన్నో వేల జన్మలు ఉన్నాయి, ఆ జన్మలకి సంబంధించిన కర్మ లెక్కలు ఏం చేస్తారు అన్నట్లు ఆవిడ ఆవిడ అప్పుడు బాగా ఉండాలి అనుకోవడం, అలా గొప్పగా జీవించాలనుకోవడం ఓకే. కానీ వెనక కర్మ ఉంది కదా, దాన్ని ఏం చేస్తారా అన్న కోణంలో ఆయన ప్రశ్నిస్తున్నారు. అంతే కదా. ఇప్పుడు ఈ జన్మలో దివ్యత్వాన్ని ప్రదర్శిస్తూనే ఉంటాం, తెలియకుండా ఒక్కొక్కసారి గతం కూడా లేస్తుంది. ఆ గతం లేసినప్పుడు మన వాయిస్ మారిపోతుంది, మనం మాట్లాడే కంటెంట్ మారిపోద్ది, అన్ని మారిపోతూ ఉంటాయి. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? గత జన్మల నుంచి వచ్చాయి. అలాగా ఆ కర్మని ఏం చేస్తారు అన్నట్లు చెప్తున్నారు. తర్వాత చదువు. మీరు అనుకోగానే అకస్మాత్తుగా మంచి వాళ్ళుగా మారిపోతారని అనుకోకూడదు. భ్రమంలోకి వెళ్ళకండి, ఎమ్మండి అయిపోద్ది మంచోడు అయిపోయాము అని. మీ ఆత్మ లోతుల్లో మీరు అలా నిర్ణయించుకున్నా గాని మీ శరీరాలకు అది ఇష్టం ఉండదు. ఆత్మలోతుల్లో నిర్ణయించుకున్న అవి శరీరాలు ఇష్టపడకపోవచ్చు. చూడు, ప్రతిరోజు సంభోగంలో పాల్గొనడం నువ్వే నేర్పావు, నాకు అది కావాల్సిందే అని మీ శరీరం అంటుంది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు శరీరానికి సంభోగపు అనుభవం ఇవ్వకపోతే కనుక శరీరం రోగం బారిన పడినట్లు నటించటం లేదా ఇంకేదో వెధవ వేషాలు వేయటం మొదలు పెడుతుంది. అంటే దానికి కావాల్సింది జరగకపోతే శరీరం కూడా దాని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి మీరు ముందుగా గమనించి ఈ మీ అంతరాంగం ఎందుకు ఎలా పనిచేస్తుంది అనే దానికి సంబంధించిన పద్ధతులను నేర్చుకుని దాని నుంచి నెమ్మదిగా విడదీసి శరీరాన్ని క్రమంగా ఒక కొత్త ప్రమాణంలోకి తీసుకువచ్చే విధానం ఏమిటో తెలుసుకోవాలి. జీవితపు ఆట అంతా ఇదే. అంటే దాని నుంచి బయటకు వచ్చేయాల. ఒకటి ఇచ్చున్నాము, శరీరానికి ఒక అలవాటునిచ్చున్నాము. ఆ అలవాటునిచ్చినప్పుడు కొత్త దాన్ని తెచ్చి పెడితే నేను చెయ్యనని చెప్పి ఇది నాటకం ఆడి మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోద్ది. కానీ దాన్ని కూడా దాటగలిగేటట్టుగా మనం తయారు చేసుకోవాలా. అంటే ప్రతి సిచ్యువేషన్ కి ఫ్లెక్సిబుల్ అవ్వగలిగేటట్టుగా ఉండగలగాలి. అది పర్షియా, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు రెండిటిలోనూ ఎంతో ఆసక్తికరమైనది జరుగుతూ ఉంటుంది. వాళ్ళు తమ అరచేతుల్లో కార్ల మీద, గుర్రపు బండ్ల మీద, ఇళ్ల మీద పెద్ద కళ్ళ చిత్రాలను చిత్రిస్తూ ఉంటారు. వాళ్ళ ప్రార్థనా స్థలాల్లో కూడా పెద్ద కన్ను ఉంటుంది. అది గమనించడానికి చిహ్నం. వేటి మీద ఉన్నాయి ప్రార్థనాలయాలు? వాళ్ళ అరచేతుల్లో కార్ల మీద, గుర్రపు బండ్ల మీద, ఇళ్ల మీద కళ్ళ చిత్రాలను చిత్రిస్తూ ఉంటారు. వాళ్ళ ప్రార్థనాలయాల్లోనా? ప్రార్థనా స్థలాల్లో కూడా పెద్ద కన్ను ఉంటుంది అని చెప్తున్నారు మేడం. ఈ దేశాల్లో పర్షియా, ఆఫ్ఘనిస్తాన్. అదే ఎక్కడ అని. వాళ్ళ అది గమనింపు గుర్తునే. గమనింపుకు గుర్తు, కన్ను గుర్తు ఉంటుందంట వాళ్ళకి.
ఓకే. ఆ చిత్రాన్ని చిత్రిస్తారు అని చెప్తున్నారు మేడం. 5 విషయాలను గమనించండి. భౌతిక, భావనామయ, మానసిక, ఆధ్యాత్మిక పరమైన ప్రవర్తనలు, అలాగే ఇతరుల్లో కూడా ఇవే అంశాలను గమనించండి. అంటే మనలోను భౌతిక, మానసిక, భావనామయ వాటిలో అబ్జర్వ్ చేయాల, గమనించాలి. ఎదుటి వాడిలోనూ అయ్యే గమనించండి. మీ చేతులతో ఏదైనా చేసిన ప్రతిసారి తప్పనిసరిగా గమనించేలా చూసుకోండి. సూఫీ సూఫీ బోధనల్లో ఒక పెద్ద ఇత్తడి పళ్ళెం తీసుకొని హస్తకళను ప్రారంభిస్తారు. అవి ఎంతో సూక్ష్మంగా, ఎంతో అందంగా ఉంటాయి. మీరు పర్షియన్, ఆఫ్ ఆఫ్రన్ హస్తకళలను చూస్తే కనుక వాటి సౌందర్యం మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక కళాఖండం సృజించడానికి 5 ఏళ్ళు పట్టవచ్చు, కానీ ఆ పని చేస్తున్నప్పుడు వాళ్ళు ఏకాగ్రతతో ఉంటారు. మీరు ఎంతో ఉన్నత స్థాయి నైపుణ్యం ఉన్న ఈ కళాకారు దగ్గరకు వెళ్ళి ఏదైనా ప్రశ్న అడగాలనుకుంటే కనుక ఆ ప్రశ్న అడిగే అవకాశం కూడా వాళ్ళు ఇవ్వరు. కంటిన్యూ చేయనా మేడం? అసలు నాకు ఇప్పుడు చదివి 2 లైన్లు అసలు అర్థం కాదు. మేడం మళ్ళీ చదువు. ఇప్పుడు చదివిన 2 లైన్లు మళ్ళీ చదవమ్మా. ఓకే మేడం. మీరు పర్షియన్, ఆఫ్రన్ హస్తకళలను చూస్తే కనుక వాటి సౌందర్యం మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక కళాఖండం సృజించడానికి 5 ఏళ్ళు పట్టవచ్చు, కానీ ఆ పని చేస్తున్నప్పుడు వాళ్ళు ఏకాగ్రతతో ఉంటారు. ఆ పని చేస్తున్నప్పుడు వాళ్ళు ఏకాగ్రతతో ఉంటారు. అంటే హస్తకళ చేస్తూ ఉంటారు, కానీ అది ఏకాగ్రతతో ఉండి చేస్తూ ఉంటారు. అంటే ఎలా పడితే అలా చేయకూడదు కదా. ఇప్పుడు చేసేటప్పుడు ఎంత ఏకాగ్రత ఉంటే అంత చక్కగా చేయగలుగుతాడు. అదే ఏకాగ్రతే లేనప్పుడు సరిగా చేయం కదా. అందుకే కదా ఏకాగ్రత పెట్టండి, మీరు ఏకాగ్రత పెట్టినప్పుడు ప్రతి పని చక్కగా చేయగలుగుతారు అని చెప్తారు. అలాగా ఏకాగ్రత పెట్టాలి. అది పెట్టడం వల్ల ఏం లాభం ఉంటది, లేకపోతే ఎలా ఉంటుంది అని చెప్తున్నారు. మీరు ఎంతో ఉన్నత స్థాయి నైపుణ్యం ఉన్న ఈ కళాకారుల దగ్గరకు వెళ్ళి ఏదైనా ప్రశ్న అడగాలనుకుంటే కనుక ఆ ప్రశ్న అడిగే అవకాశం కూడా వాళ్ళు మీకు ఇవ్వరు. వాళ్ళు ఆపకుండా పని చేస్తూనే ఉంటారు. ఆ తర్వాత సరే సరే, నీకు కావాల్సినది అక్కడ ఉంది, వెళ్ళి తీసుకో అని అంటారు. ఏంటమ్మా లైను? కళాకారుల దగ్గరికి మీరు ఎంతో ఉన్నత స్థాయి నైపుణ్యం ఉన్న ఈ కళాకారుల దగ్గరకు వెళ్ళి ఏదైనా ప్రశ్న అడగాలనుకుంటే గనుక ఆ ప్రశ్న అడిగే అవకాశం కూడా వాళ్ళు మీకు ఇవ్వరు అంటున్నారు మేడం. ఓకే. వాళ్ళు ఆపకుండా పని చేస్తూనే ఉంటారు. ఆ తర్వాత సరే సరే, నీకు కావాల్సినది అక్కడ ఉంది, వెళ్ళి తీసుకో అని అంటారు. అంటే అంత టైం కూడా వేస్ట్ చేయకుండా అంత ఏకాగ్రతతోటి దాని మీద దృష్టి పెట్టి చేస్తారు. అలాగా మనకి గమనిక, ఏకాగ్రత అనేవి 2 ఉండాలి. 2 ఉన్నప్పుడు మనం దాని మీద అంత దృష్టి పెట్టి పూర్తి చేయగలుగుతాం పని, లేకపోతే చెయ్యలేము అని చెప్తున్నారు. గమనించడం ద్వారా వాళ్ళ సహజ జ్ఞానం ఏ స్థాయిలో ఉంటుందంటే
మీ ఆలోచనలు, మీ ఉద్దేశాలు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అనేది కూడా వాళ్లకు తెలిసిపోతుంది. అంటే గమనిక వల్ల వాళ్ళకి అన్ని అర్థమైపోతూ ఉంటాయి. ఏకాగ్రత గమనించడాన్ని పెంపొందిస్తుంది. గమనించటం అనేది సహజ జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. అంటే ఇందాక చెప్పినట్టు సైమల్టేనియస్ గా ఒకదానికొకటి ఉన్నాయి. ఏకాగ్రత అనేది గమనింపుని తెలియజేస్తుంది. గమనింపు ఏం తెలియజేస్తుందని చెప్పారు? గమనించడం అనేది సహజ జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. అంటే ఇంకా సహజంగా అయిపోతుంది. మనం గమనించటం అనేది ఎప్పుడైతే మొదలు పెడతామో అది గమనించే కొద్దీ నువ్వు ఇంక పెట్టక్కర్ల ఎఫర్ట్, అది ఆటోమేటిక్ గా మన లోపల ఒక సహజ గుణం అయిపోతుంది. ఆ గమనిక అనేది వచ్చేస్తుంది అనమాట. అది ఆధ్యాత్మిక స్థాయిలో గమనించడాన్నే సహజ జ్ఞానం లేదా అంతర్జ్ఞానం అని అంటారు. మీకు సహజ జ్ఞానం ఉందంటే ఆధ్యాత్మిక స్థాయిలో అతి వేగంగా గమనించగలుగుతున్నారు అని అర్థం. సహజ జ్ఞానం అనేది ఉంటే ఆధ్యాత్మిక స్థాయిలో ఫాస్ట్ గా ముందుకెళ్ళిపోతున్నాము. ఆ సహజ జ్ఞానం లేనప్పుడు గమనిక అనేది ఉండదు. మొదట మిమ్మల్ని మీరు గమనించుకోవడం మొదలు పెట్టండి. నేను చేస్తున్న పని ఎందుకు చేస్తున్నాను? నేను ఎందుకు ఉన్నాను? లేదా నేను ఇలా ఎందుకు ఉన్నాను? ఎందుకు, ఎలా విమర్శించకుండా దాన్ని గమనించండి. అంటే ముందు మన మీద మనకు గమనింపు పెట్టాలి. ఎందుకు ఎలా అని గమనించండి. విమర్శించుకోకుండా ఎందుకు ఇలా ఉన్నాను. అంతకుముందు చాప్టర్ లో కూడా ఆయన ఒక మాట అంటారు, మీలో ఉన్న ఈ కృత్రిమమైన వాటినన్నింటినీ పక్కన పెట్టి మిమ్మల్ని మీరుగా చూడండి అంటాడు. ఇవన్నీ కృత్రిమమైనవన్నీ ఎందుకు వచ్చినాయి? ఒక్కొక్క పొర వేసేసాం బయట నుంచి. వీటన్నింటినీ పక్కన పెట్టి చూస్తే అప్పుడు మీకు అర్థమవుతారు మీరేంటో అంటారు. అలాగా ఇక్కడ కూడా అలా గమనించమనే చెప్తున్నారు ఆయన. మీరు ఎలాంటి వారు అనేది మీరు ఖచ్చితంగా చూడగలిగినప్పుడు మిమ్మల్ని మీరు ద్వేషించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అసలైన మీకు ఆ వస్తువుకు దూరం ఇప్పుడు ఏర్పడింది. చివరకు మీ నుంచి ఏది ఎక్కువ దూరంలో ఉందో అది నశిస్తుంది. అంటే మీరు మిమ్మల్ని మీకు దూరంగా ఇప్పుడు విమర్శించే గుణం ఉంది. ఆ గుణాన్ని దూరంగా ఉంచండి. ఆ గుణాన్ని మీరు ఎంతకైతే దూరంగా ఉంచుతున్నారో అది ఆటోమేటిక్ గా మీకు దూరం అవుతుంది. కానీ దాన్ని దగ్గరగా ఉంచి దాన్ని మనం మాట్లాడుతూనే ఉన్నాం అనుకో ఆ విమర్శించే గుణంతో ఎప్పటికి మారుతుంది? అది దూరం అవ్వదు కదా. అలాగా ప్రతిదాన్ని మీరు దూరంగా ఉంచే కొద్దీ అవి మీ నుంచి వెళ్ళిపోతాయి. ఇప్పుడు అనుకుంటుంటాం కదా, రేపటి నుంచి ఇలా మాట్లాడకూడదు, ఇలా ఉండకూడదు, నా వాకు ఇలా ఉండాలి అని అనుకుంటాం. అనుకుంటే సరిపోదు, ఆచరణలో పెట్టినప్పుడు అది ఆటోమేటిక్ గా దూరం అవుతుంది. ఆచరణే పెట్టినప్పుడు దూరం ఎక్కడ అవుతుంది? అవ్వదు కదా. నేను హట్ చేస్తూ మాట్లాడాను, ఎదుటివాడిని బాధ పెడుతూ మాట్లాడాను, అయ్యయ్యో ఈరోజు ఇలా మాట్లాడాను కదా అని సెల్ఫ్ చెకింగ్ చేసుకున్నా. రేపు ఇలా మాట్లాడకూడదు అని అనుకున్నా. అనుకుంటే సరిపోలా, ఆ పరిస్థితి వచ్చినప్పుడు అలా మాట్లాడకుండా చూసుకోవాలా. అలా చేయటం ద్వారా ఆటోమేటిక్ గా అలాగా బాధ పెట్టకూడదు, విమర్శించకూడదు అనేది దూరంగా నెట్టేస్తూ ఉంటాం. అలా ఆచరించినప్పుడు దాన్ని ఎక్కడ దూరంగా నెడదాం? ఆ పని చెయ్యకూడదు అని అనుకున్నప్పుడు చేయకుండా ఉండగలగాల. అంతగా ఉన్నప్పుడు దాన్ని దూరంగా పెట్టగలిగి దాని నుంచి దూరం అయిపోతాము అని చెప్తున్నారు. అదంతా ఎవరు చెయ్యాలా? మనమే చేయాల. మీ నుంచి దూరంగా వెళ్ళినది ఏదైనా నశిస్తుంది. మీరు వేరే వాళ్ళ నుంచి దిగుమతి చేసుకుని మీలో కృత్రిమంగా నిర్మించుకున్నవి మీ అన్ని మీ పిల్లలు, అవి మీ శక్తిని పీల్చేస్తాయి. ఏంటి కొన్ని అలా ఏం చదువు?
మీ నుంచి దూరంగా వెళ్ళినది ఏదైనా నశించిపోతుంది. మీరు వేరే వాళ్ళ నుంచి దిగుమతి చేసుకుని మీలో కృత్రిమంగా నిర్మించుకున్నవి అన్నీ మీ పిల్లలు, అవి మీ శక్తిని పీల్చేస్తాయి. అంటే కృత్రిమంగా ఏర్పరచుకున్నవన్నీ ఆటోమేటిక్ గా మనం శక్తి కోల్పోయేటట్టు చేస్తాయి. ఇప్పుడు దివ్యత్వంతో మాట్లాడండి, ఒకరిని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు, బాధ పెట్టే విధంగా ఉండకూడదు, ఇవన్నీ అనుకుంటుంటాం. ఆచరించిన నాడు మనం శక్తిని కోల్పోతున్నాం, విమర్శిస్తున్నాం. విమర్శించే కొద్దీ ఏమవుతున్నాం, మనలో ఉన్న శక్తిని మనం కోల్పోతున్నాం. మనం విమర్శించిన వాడికి ఏమి కావడంలా, మన నోట్లో నుంచి వచ్చే ఆ విమర్శ మన శక్తిని కోల్పోయేటట్టు చేస్తుంది. ఆ ద్వేషం మన శక్తిని కోల్పోయేటట్టే చేస్తుంది తప్ప ఎదుట వాడికి ఏమీ కాదు అని అర్థమైన రోజు ఎవడు విమర్శించడు, ద్వేషించడు. దాని యొక్క ఫలితం ఏంటో తెలియకే మెయిన్ విమర్శించడం, ద్వేషించడం ఏమి చేస్తున్నాం మనం. కానీ దానివల్ల మన శక్తిని మనమే కోల్పోతాము అనే అవగాహన అయినప్పుడు ఆ పని అసలు చెయ్యం. అలాగా మీరు శక్తిని కోల్పోమాకండి. ఇప్పుడు ఎదుటివాడు చేసిన మాటలకి ఇప్పుడు వచ్చాడు విమర్శిస్తున్నాడు, నువ్వు అట్టాంటి దానివి, నువ్వు ఇట్టాంటి దానివి అంటున్నాడు. అంటున్న కొద్దీ ఆ మాటని కానీ తీసుకున్నామే అనుకోండి, శక్తిని కోల్పోతాం. నువ్వంటే అనుకున్నావు, నాకు సంబంధం లేదు, నేను అలా లేను అని నా ఉద్దేశాన్ని పట్టుకున్నప్పుడు నీ శక్తి కోల్పోను. నేను ఎదుటివాడి యొక్క ఉద్దేశాన్ని పట్టుకొని వాడు నన్ను ఇన్ని అన్నాడు, ఇప్పుడు నిజంగా ఒక్కొక్కసారి ఏడ్చేది ఎట్ట ఏడుస్తాం, వాడు నన్ను అన్నాడు అని ఏడుస్తున్నామే కానీ మనం అలా ఉన్నామా లేదా అని ఎప్పుడైనా చెక్ చేసుకున్నాము? మనం ఆ పని చేయం. ముందు వాడు నన్ను అన్నాడు అంతే, ఏడుపు. ఇంకేముంది, ఏడ్చే కొద్దీ శక్తి కోల్పోయా. మనం సాధించేదే ధ్యానంలో అర్ధన. దాంట్లో వాడు నన్ను అన్నాడు అని అనుకొని పిక్కొని లాక్కొని అర్ధనా కాదు, రూపాయి పోగొట్టుకుంటున్నాం శక్తి. ఏముంది, ఏం లాభం? అందుకే వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని మనం పరిగణలోకి తీసుకున్నంత కాలం భూమి మీద ఎప్పుడు ఏడవాల్సిందే, ప్రతి క్షణము ఏడవాల్సిందే. నీ ఉద్దేశాన్ని మాత్రమే నువ్వు పట్టుకో ఫస్ట్, అప్పుడు నువ్వు శక్తిని కోల్పోకుండా ఉంటావు. అది. కొన్ని రోజుల క్రితం మాకు చాలా ఆసక్తికరమైన అనుభవం కలిగింది. ఒక మహిళ నాతో చెప్పినది ఏమిటంటే, ఆమెకు నెలలు, సంవత్సరాల తరబడి తగినంత శక్తి లేదు. ఈరోజు ఆమె ఎంతో శక్తివంతంగా ఉంది. మీకు ఏం జరిగింది అని నేను అడిగాను. నన్ను గమనించుకోవటం మొదలుపెట్టాను అని ఆమె అంది. ఖచ్చితంగా అదే జరిగింది. అంతే. ఆ రోజు శక్తివంతంగా లేవు, ఈరోజు ఎలా శక్తివంతంగా ఉన్నావు అంటే గమనించుకోవడం మొదలు పెట్టాను కాబట్టి శక్తివంతంగా. గమనించటం అనేది మీ జీవశక్తిని పీల్చేస్తున్న ఆలోచన రూపాలను, భావోద్వేగ రూపాలను, ప్రాణమయ రూపాలను అన్నింటినీ మీ శక్తి క్షేత్రం నుంచి నెమ్మదిగా బయటకు లాగేస్తుంది. గమనించుకోవటం వల్ల వాటిని బయటికి లాగేసి పక్కన పడేసి మన శక్తిని మనం కాపాడుకోగలుగుతాం. గమనికే లేదు, ఎక్కడుంది ఇంకా? వాటిని బయటికి లాగలేము, ఎప్పుడు అలాగే ఉంటాము, శక్తిని కోల్పోతూనే ఉంటాము. మనం సాధించేదే, మనం ధ్యానం చేసేదే ఒక గంటలో మనకి శక్తి వచ్చేదే ఒక 15 నిమిషాలు. ఈ లోపల ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అది అందుకని అన్ని ప్రాణమయ రూపాలను అన్నింటినీ మీ శక్తి క్షేత్రం నుంచి నెమ్మదిగా బయటకు లాగేస్తుంది. ఆ ఖాళీని పూరించడానికి మీరు ఆపకుండా తింటూనే ఉంటారు. కానీ మీరు సరికాని పనులు చేస్తున్నారని మీకు తెలియదు. మిమ్మల్ని మీరు గమనించుకోండి. ఇన్నాళ్ళు మీరు ఎందుకు గమనించలేదు? ఎందుకంటే వేరే వాళ్లను విమర్శించటం, వేరే వాళ్లపై నిందలు వేయటం,
తిట్టిపోయడం లేదా వాళ్ళ నిగూఢ మర్మాలలోకి, వాళ్ళ రహస్యాలలోకి చొరబడే ప్రయత్నాలు చేయడంలో మీరు ఏ మాత్రం తీరిక లేకుండా ఉన్నారు. అంటే వాళ్ళ ఎన్ని గమనించడంలోనే ఉన్నారు కాబట్టి ఏ మాత్రం తీరిక లేదు. శక్తి క్షేత్రం నుంచి వాటిని పక్కకి నెట్టేయలేదు. ఇప్పుడు నెట్టేయండి. ఎప్పుడైతే నెట్టేస్తే మీ శక్తిని మీరు కాపాడుకుంటారు. అది ఒక అలవాటు. మరి మన శక్తిని కోల్పోవడానికి ఎవరు కారణం? మనమా కారణం, భగవంతుడా కారణం? మనమే కదా. మరి శక్తి కోల్పోకుండా ఎవరు కాపాడుకోవాలి? మనల్ని మనమే కాపాడుకోవాలి. అది ఒక అలవాటుగా మారిపోయింది. మీ పిల్లలు అంటే మీరు వేరే వాళ్ళ నుంచి దిగుమతి చేసుకుని మీలో కృత్రిమంగా నిర్మించుకున్న విషయాలు మీ చుట్టూ ఇప్పుడు ఎంతగా పెరిగిపోయాయంటే మీరు వాటికి పోషణ అందించాలనుకుంటున్నాం, కానీ మీకు శక్తి లేదు. అంటే కృత్రిమంగా ఏర్పరచుకున్న వాటిని పెంచి పోషిస్తూ ఉన్నాం. అవి శక్తిని తీసేసుకుంటున్నాయి. పోషణ ఏం ప్రత్యేకించి అక్కర్లా, మీ శక్తే దానికి పోషణ. వాటిని ఎలాగ తీసేయాలి? ఆన్సర్ అయిపోయింది మేడం. నెక్స్ట్ క్వశ్చన్. అంటే వాటిని ఎలాగ తీసేయాలి? వాటిని పక్కకు నెట్టేయాల్సిన డ్యూటీ ఎవరిది? మనది. మనమే పక్కకు నెట్టేసేస్తే వాటిని దూరంగా పెట్టే కొద్దీ మనం దూరం అవుతాం వాటికి. వాటిని దూరంగా పెట్టనంత వరకు అవి మన దగ్గరే ఉంటాయి. పెట్టాల్సిన డ్యూటీ ఎవరికి ఉంది? మనకే ఉంది. ఇప్పుడు ఒక మనిషిని విమర్శిస్తూ ఆలోచన మొదలయ్యింది. ఆలోచన మొదలవ్వగానే నాకు అవసరం లేదా అని అక్కడికక్కడి డిలీట్ చేయాల్సిన డ్యూటీ ఎవరిది? మనదే. మనం డిలీట్ చేయకుండా ఆలోచనలకి ఇంకా మొదలుపెట్టి అలా లాక్కపోయాం. అప్పుడేమైంది? అది పెరిగిపోయిందా లేదా? ఆలోచనల నుంచి మాటల ద్వారా చేష్టలు, ఒకదాని తర్వాత ఒకటి వచ్చి కూర్చుంటాయి. అందుకని మొదట్లోనే ఆలోచనని కట్ చేయడం అనేది మనకు మనమే చెయ్యాలి. మా గీత చాలేదా? ఒక్క క్వశ్చన్ ఉంది మేడం. ఆన్సర్ 1.5 పేజ్ ఉంది. ఈ చాప్టర్ అయిపోతుంది మేడం. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో చదవమంటారా? రేపు చదువుతుంది.